దగ్గరికి వస్తాను. ప్రొఫెసర్ శేషు గారు, ముగ్గురు పార్టీలకు సంబంధించిన మాటలు చూశారు. యాజ్ ఏ పొలిటికల్ అనలిస్ట్గా మీరేమంటారు? రేవంత్ రెడ్డి చేసినటువంటి ఏదైతే ఉందో మెట్రో ఫేజ్ 2 కానీ, RRR ప్రాజెక్టు కానివ్వండి, ఎయిర్పోర్ట్ నిర్మాణం కానివ్వండి, బనకచర్ల ప్రాజెక్టు కానివ్వండి, ఇప్పుడు వారు అంటున్నట్టుగా బనకచర్ల ప్రాజెక్టు కానివ్వండి, ఇటు మూసీ నది సుందరీకరణకు సంబంధించి కానివ్వండి, ఇన్ని ఉన్నప్పటికీ కూడా కేంద్రం మాకు సపోర్ట్ చేయట్లేదు. ఇవాళ కేంద్రం సపోర్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, బడేబాయ్ చోటేబాయ్ విధంగా కూడా మేము ముందుకు సాగుతున్నామని చెప్పేసి అంటున్నటువంటి మాట, మీరేమంటారు? అందరికి నమస్కారం. మనకి జూలై 21వ తారీఖు నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఓకే, దాన్ని బేస్ చేసుకొని పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనుమతులు గాని, ప్రాజెక్టులు గాని, హామీలు గాని, నిధులకు సంబంధించిన అంశాలు ఎంపీలు మాట్లాడితే బాగుంటుంది, అది పార్లమెంట్ లో లేవనెత్తితే కొంత తెలంగాణ రాష్ట్రానికి మంచి జరుగుతుంది అనేది మనం ఎప్పటి నుంచో అనుకునేటటువంటి అంశం. అయితే ప్రభుత్వం తన బాధ్యతగా ఏం చేసింది అని అంటే, జూలై 13వ తారీఖు నాడు హైదరాబాద్ లో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీలందరితోటి సమావేశం పెట్టింది. సమావేశం పెట్టి ఏం చేశారు, ఏ అంశాలపైన పార్లమెంట్ లో మాట్లాడితే బాగుంటుంది అనే దానికి ఒక 25 శాఖలకు సంబంధించినటువంటి పెండింగ్ అంశాలపైన ఒక 197 పేజీలకు సంబంధించిన ఒక పుస్తకాన్ని పార్లమెంటు సభ్యులందరికీ అందజేశారు. తర్వాత అదే కాదు, ఏం చేశారంటే ఈసారి ప్రభుత్వం చేసినటువంటి ఒక మంచి నిర్ణయం ఏంటి అని అంటే, అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ ఆఫీసర్ ని ఒక కోఆర్డినేషన్ మెంబర్ గా ఢిల్లీలోనే ఉంచారు. ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అయిపోయేదాకా అక్కడ ఉంచి ఎంపీలకు ఏదైనా సమాచారం కావాలన్నా, ఎంపీలు అడిగేటటువంటి ఏదైనా సమాచారం ఇవ్వడానికి తను ఒక కోఆర్డినేషన్ కమిటీ మెంబర్ గా అక్కడ పెట్టారు. చాలా మంచి విషయం, ప్రభుత్వాన్ని అభినందించాల. ఇది రెండో అంశం. మూడో అంశం ఏంటంటే, జూలై 14వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రులను ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు కలిశారు. సరే, ఎన్నిసార్లు వెళ్ళారనేది అప్రస్తుతం, మనకి అది రాజకీయ విమర్శ వాళ్ళందరూ చేసుకున్నారు కాబట్టి దాని జోలికి నేను వెళ్ళట్లేదు. జూలై 14 నాడు కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళారు. ముఖ్యంగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు దగ్గరికి వెళ్ళారు. దానికి సంబంధించి తెలంగాణకి ఎప్పటి నుంచో ఒక 2 ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి. ఉడాన్ పథకంలో భాగంగా 2 టైర్ సిటీస్ లో ఎయిర్పోర్ట్స్ ని డెవలప్మెంట్ చేసేటటువంటిది. ఒకటి మామ్నూర్ ఎయిర్పోర్టు, అది చాలా పెండింగ్ ఉంది, దాన్ని రెనోవేట్ చేయాలి. ఒక కొత్త విమానాశ్రయం ఆదిలాబాద్ లో చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మంత్రితో మాట్లాడటం వల్ల ఒక స్పష్టత ఏమొచ్చింది అని అంటే, ఒక టార్గెట్ ముందుకు ఏమొచ్చింది అని అంటే, జూన్ 2, 2028 నాటికి మామ్నూర్ ఎయిర్పోర్ట్ ని పూర్తి చేయడానికి ఒక లక్ష్యంగా పనిచేయాలని రామ్మోహన్ నాయుడు గారే మీడియా సమక్షంలో ప్రకటించారు. సరే, ఆ రోజుకి అవుతుందా కాదా అనేది పక్కన పెడితే ఒక టార్గెట్ అయితే ఫిక్సేషన్ చేసినట్టుగా మనకు కనపడుతుంది. దానికి కావాల్సినటువంటి భూమిని సేకరణ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చేసింది, 253 ఎకరాలు ఇచ్చేసింది. ఇక ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఫోర్స్ లోకి రావాలంటే ఒక డిఫికల్ట్ టాస్క్ ఏమున్నదంటే, దానికి ఒక 1500 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇంకొకటి చాలా కీలకంగా ఏంటంటే, వాళ్ళ ముఖ్యమంత్రి గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారిని కలిశారు. నితిన్ గడ్కరీ గారిని కలిసినటువంటి సందర్భంలో ప్రధానంగా చర్చకు వచ్చినటువంటి అంశం ఏంటి అని అంటే, ఇప్పుడు RRR కి సంబంధించినటువంటి అంశం. అది ఇప్పుడు సౌత్ ఫేస్ లో భూమి సేకరణ అయిపోయింది, ప్రభుత్వ అనుమతి ఉంది. బట్ నార్త్ ఫేస్ లో సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ అనుమతి ఇవ్వాలి. దానికి సంబంధించింది ఒకటైతే, రెండోది గ్రీన్ ఫీల్డ్ హైవే 12 లైన్స్ తోటి మన హైదరాబాద్ టు అమరావతి కనెక్ట్ చేసేటటువంటి ఒక పెద్ద జాతీయ రహదారి ప్రాజెక్ట్ ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా అనుమతి ఇవ్వమని అడిగినట్టుగా తెలిసింది. ఇది ఒకటైతే, ఇక మిగతా అన్ని మనకు తెలిసినటువంటివి. ఇటీవలనే అశ్విన్ వైష్ణవ్ కలిశారు, తర్వాత మనోహర్ లాల్ ఖట్టర్ ని కలిశారు. దానికి మెట్రోకు సంబంధించినటువంటి అంశాలు, మూసీకి సంబంధించినటువంటి అంశాలు, విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు, జల వివాదాలకు సంబంధించినటువంటి అంశాలు, చెప్పుకుంటా పోతే ఓ గంట సేపు చెప్పుకుంటా పోవచ్చు. అందుకే నేను ఏమంటున్నాను, మనకు ఉన్నటువంటి హామీలు, మనకు కావలసినటువంటి అనుమతులు, ఎన్ఓసీలు, కావలసినటువంటి నిధులు, వీటన్నిటిపైన పార్లమెంట్ లో చర్చ జరిగితే మంచిది. ఎందుకనంటే, ఇప్పుడు మనకి ఏమైపోయింది మన సమస్య, మనది ఒక విభజిత రాష్ట్రం. ఈ విభజిత రాష్ట్రానికి ఇప్పుడిప్పుడే గ్రోన్ అయ్యేటటువంటి దానికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఉదాహరణకు మీకు సపోర్ట్ ఎందుకంటున్నానంటే, ఇప్పుడు వచ్చినటువంటి ప్రతిపాదనలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన పథకాన్ని తీసుకొచ్చింది. ఏంటదంటే, అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ అనేటటువంటిది 1 లక్ష కోట్ల రూపాయలతోటి గత బడ్జెట్ లోనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మా వరంగల్లో అండర్ డ్రైనేజ్ నిర్మాణం కోసం 4500 కోట్ల రూపాయలు దాని ద్వారా ఇచ్చేటటువంటి ఒక ప్రతిపాదన సక్సెస్ అయింది.
దాంతోపాటు మూసీకి సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ నుండి సెంట్రల్ గవర్నమెంట్ సహాయం చేయాలని. ఇది సహాయం చేయాలంటే ఫైట్ చేయాలా, ఉట్టుగా వచ్చేటటువంటి కావు. మీరు పార్లమెంట్ లో లేవనెత్తాలా, ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలా, వాటిని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే మనం విచిత్రం ఏంటంటే మన తెలంగాణకి 2014 నుంచి 2018 వరకు అప్పటి ప్రభుత్వం కేంద్రంతో కొంత కోఆర్డినేషన్ మెయింటైన్ చేసింది. కానీ రాజకీయ కారణాలతోటి, పొలిటికల్ కంపల్షన్స్ తోటి 2018 నుంచి 2023 వరకు ఆ విధమైనటువంటి కోఆర్డినేషన్ గత ప్రభుత్వం చేయటంలో ఫెయిల్ అయిపోయింది. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 2023 నుంచి కొంత కేంద్ర ప్రభుత్వంతో, అంటే రెండు ప్రభుత్వాలు కలిసి పని. వాస్తవంగా ఏంటి అంటే అక్కడేమో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇక్కడేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. పొలిటికల్ ఐడియాలజీలో రెండు డిఫరెంట్ ఉన్నప్పటికి కూడా బట్ రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ పెండింగ్ సమస్యలు పరిష్కారం కావాలంటే కేంద్ర సహకారం కావాలి. కాబట్టి రేవంత్ రెడ్డి వాళ్ళతో కలిసి పనిచేస్తున్నట్టుగా అనిపించేటటువంటి క్రమంలో ఇవన్నీ మనం మాట్లాడుతున్నటువంటి అంశాలుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు కేంద్రం మనకి సపోర్ట్ చేయాల్సిన అవసరము, ఇవన్నీ క్లియరెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బట్ అది చేస్తుందా? బట్ ఈ కాలంలో ఎంతవరకు చేసింది అని అంటే ఒకటి రెండే చెప్పుకోవాలి మనం. కిషన్ రెడ్డి గారు ఏమంటారంటే 13 లక్షల కోట్ల రూపాయలు మేము ఇప్పటి వరకు ఇచ్చాము, మాకేం అట్లా లేదు, అన్ని రాష్ట్రాలను చూసినట్టే, ఇంకా ఆ మాటకు వస్తే గుజరాత్ కంటే ఎక్కువ తెలంగాణకి మేము నిధులు ఇస్తున్నాం అని అంటే, బట్ అది కాదు కదా. అసలు తెలంగాణకి ఏం కావాలా, తెలంగాణ ఏం అడుగుతుంది, ఇప్పటివరకు క్లారిటీ ఉందా? ఒకటి నాకు కూడా డౌట్ ఉంది శేషు గారు, ఇటు బీఆర్ఎస్ కి కానీ, ఇటు బీజేపీకి కానీ, ఇటు కాంగ్రెస్ కి కానీ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం కావాలి, ఎంత మేరకు నిధులు కావాలి, ఏ కేంద్ర మంత్రుల సహకారం కావాలి, ఏ కేంద్ర మంత్రులు ఏ పనులు అవుతాయి, రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఏంటి, ఏ ప్రాజెక్టు కింద మనకు సంబంధించినటువంటి అంశాలు తీసుకురావాలి అనే క్లారిటీ ఉందా? తెర మీదకి వచ్చినటువంటి సమస్యల పైన కేంద్ర మంత్రులతో కొట్లాడడం తప్ప నాకు తెలిసేది ఇప్పటి వరకు ప్రధానంగా ఇది కావాలి అని వెళ్ళడమే తప్ప దానికి సంబంధించి అది ఫుల్ ప్లెజ్ గా రాలేదు అని నా ఇంటెన్షన్. ఏమంటారు? ఇప్పుడు అదే ఇప్పుడు మూసీ ప్రాజెక్ట్ లో మూసీ ఇప్పుడు కాదు, ఇప్పుడు బీఆర్ఎస్ టైంలో నుండి కూడా మూసీ నడుస్తా ఉంది. మూసీకి సంబంధించి నేను చెప్పనా మీరు అట్లా సాయి అదిగా ఇప్పుడు మూసీలో కొత్త ప్రభుత్వ ప్రతిపాదనలో ఫస్ట్ స్టెప్ లో ఏంటి అంటే గాంధీ సరోవర్ అనేటటువంటి దాన్ని టేకప్ చేసినటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం 83 ఎకరాల డిఫెన్స్ కు సంబంధించినటువంటి భూమి ఇవ్వటం వల్ల మొదటి అడుగుపడింది. బట్ అది సరిపోదు కదా, అది 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అయినప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి పెట్టడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి కేంద్ర సహకారం ఏంటి అని అడుగుతున్నాం. ఇదొకటి. రెండోది, నిన్నటి దాకా మనం డిబేట్లలో చాలా పెద్ద ఎత్తున ఆర్గ్యుమెంట్ చేసుకున్నాం కదా. ఏం ఆర్గ్యుమెంట్ చేసుకున్నాం? జల వివాదాలు ఉన్నాయి, ప్రాజెక్టులకు అనుమతులు కావాల్సినటువంటి అవసరం ఉంది, ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు నిధులు కావాల్సినటువంటి అవసరం ఉంది. మా శంకరవల్ రవికుమార్ జిల్లాలో చాలా పెద్ద ప్రాజెక్ట్ ఆన్ గోయింగ్ ఉంది, దానికి ఇంకా 40,000 కోట్ల రూపాయలు కావాలా, దానికి ఏమైనా సహాయం చేస్తారా అంటే మాట మాత్రం కూడా చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మనం పాయింట్అవుట్ చేయాలతో ఉన్నటువంటి అర్థం ఏంటది. తర్వాత ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎంపీల సమావేశంలో కీలకంగా ఒక మాట చెప్పారు, అరే మనకు ఐఏఎం కావాలయా, ఒక ప్రతిష్టాత్మకమైన జాతీయ విద్యా సంస్థ కావాలి, దాని మీద మీకు లోక్సభలో పట్టుబట్టండి, పార్లమెంట్ లో పట్టుబట్టండి అని చెప్పారు. అట్లాంటిది తర్వాత ఎప్పుడో 2013లో మనకు హామీ ఇచ్చినటువంటిది ఐటీఐఆర్ లాంటి ఒక ప్రాజెక్ట్, అట్లాంటి ప్రాజెక్ట్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, పిఓహెచ్ పరిశ్రమని అప్గ్రేడ్ చేసుకుంటూ మేము మీకు కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చామంటున్నారు. కానీ మనం అడుగుతున్నది రైల్వే డివిజన్ అడుగుతున్నాం. కాబట్టి ఇట్లాంటి అన్ని కంటే దాంతో పాటు ఏమంటున్నాం అంటే మనం అసలు సౌత్ ఇండియన్ స్టేట్స్ చాలా ఒక అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఏంటి అని అంటే మేము జీడిపికి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నాము, కానీ కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చేటటువంటి నిధులు తక్కువ ఉన్నాయని చెప్తున్నారు. దానికి ఒక చిన్న లెక్క చెప్తాను నేను సాయి. ఏంటి అని అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రఫ్ గా చెప్తున్నది ఏంటంటే మనం ₹1 కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే తెలంగాణ రాష్ట్రానికి 42 రూపాయలు వస్తున్నాయి, మాకు అన్యాయం జరుగుతుంది అనేది ఒకటైతే, 2019 నుంచి 2025 వరకు మనం కేంద్ర ప్రభుత్వానికి పన్ను ఆదాయ రూపంలో చెల్లించింది ఎంత అంటే 4.76 లక్షల కోట్ల రూపాయలు చెల్లిస్తే మనకి రిటర్న్ వచ్చింది 3.36 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. సగటున మనం ప్రతి సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వానికి 1 లక్ష కోట్ల రూపాయలు చెల్లిస్తుంటే మనకు 67,000 కోట్ల రూపాయలు మాత్రమే వస్తున్నాయి. అంటే మా దగ్గర నుంచి మీరు ఎక్కువ తీసుకుంటున్నారు, కానీ మాకు ఇచ్చేటటువంటి క్రమంలో ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయటం లేదు. మాది ఒక విభజిత రాష్ట్రము, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి రాష్ట్రం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ సిస్టమ్ కదా,
ఫెడరల్ సిస్టమ్ లో ఎప్పుడైనా కేంద్రము ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉంటుంది. దట్టు మనలాంటి రాష్ట్రాలకు సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనకి హామీలు ఉన్నాయి, మనకి చట్టబద్ధత ఉంది. మనమేమి బెగ్గింగ్ చేయట్లేదు, మనమేమి అడగట్లేదు. మనకి చట్టబద్ధంగా రావాల్సినటువంటి వాటిని కాకుండా అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు జాతీయ రహదారులు ఇస్తున్నారు, అన్ని రాష్ట్రాలకు వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చినట్టు మనకి ఇస్తున్నారు, అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లు మనకి ఇస్తున్నారు. బట్ ఒక విభజిత రాష్ట్రంగా మనకి ఇచ్చిన హామీల పట్ల మీ వైఖరి ఏంటి అని అడుగుతున్నాము. రెండోది మన ప్రతిపాదన. మనం ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెడుతున్నా, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశపెడుతున్నా, మనం కొన్ని ప్రతిపాదనలతోటి కేంద్రం ముందుకు వెళ్తున్నప్పుడు ఆ ప్రతిపాదనల పట్ల చెప్పకపోవటం వల్ల ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏం ఎస్టాబ్లిష్మెంట్ అయింది? తెలంగాణ రాష్ట్రంలో ఏం ఎస్టాబ్లిష్మెంట్ అయిందనంటే, కేంద్ర ప్రభుత్వము తెలంగాణ పైన సీత కన్ను ఉంది, సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయితే, రెండో వైపు ఏం ఎస్టాబ్లిష్మెంట్ అయిందంటే, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం మెడలు వంచో, కేంద్రం తోటి సఖ్యతగా ఉండో, మన రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులో, అనుమతులో, ప్రాజెక్టులో తీసుకురాలేకపోతుంది. అంటే ఇట్స్ ఇన్ ఫెయిల్యూర్ ఆఫ్ ది 3 గవర్నమెంట్స్ చూస్తున్నారు ప్రజలు. అంటే ప్రజల పక్షాన, రాష్ట్రం యొక్క అభివృద్ధి పక్షాన కనుక మనం చూస్తే బీఆర్ఎస్ ఫెయిల్యూర్ కనపడుతుంది, కాంగ్రెస్ ఫెయిల్యూర్ కనపడుతుంది.